క్రైస్తవులు ప్రసాదం తినవచ్చా? అసలు దీనికి సమాధానం కావాలంటే ముందు ప్రసాదం అంటే ఏంటో తెలియాలి. ప్రసాదం అంటే ఏమిటి? హైందవులు వారి యొక్క దేవతా విగ్రహాలకు ఆహార పదార్థాలను ఆ విగ్రహాలకు సమర్పించి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఆ ప్రసాదంలో ఉంటాయి అని హైందవులు భావించి దానిని వారు తింటారు. అది తినటం ద్వారా వారికి పాపం నుండి విముక్తి కలుగుతుంది అనేది వారి యొక్క భావము. సరే, మరి ఇలా ఉన్నప్పుడు క్రైస్తవులు మరి ఆ ప్రసాదాన్ని తినవచ్చా? ఇప్పుడు వేరే దేవతలకు అర్పించినటువంటి ఆ ఆహారం ఏదైతే ఉందో, ఆ ఆహార పదార్థం ఏదైతే ఉందో, అది క్రైస్తవులుగా మనము తినటం వల్ల దేవునికి మహిమ కలుగుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కలగదు. ఎందుకంటే బైబిల్ వాక్యం అనేక రీతులుగా మనకు తెలియజేయబడింది. విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదు అని బైబిల్‌లో మనకు చాలా చోట్ల రాయబడి ఉంది. ఆ రిఫరెన్సెస్‌ని కింద నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాటిని మీరు చదవండి. చాలామంది ఈ మధ్యన కొంతమంది మాట్లాడుతున్నారు. మరి నా స్నేహితులు ఉంటారు. నా స్నేహితులు ఇచ్చినప్పుడు నేను తినకపోతే వాళ్ళు బాధపడతారు. అందుకని తింటున్నానని కొంతమంది వాదన. అసలు నీవు నీ స్నేహితుల కోసమని, బంధువుల కోసమని, ఈ లోకం కోసమని దేవుని మాటలను ఎప్పుడైతే నువ్వు లెక్క చేయకోకుండా లోక సంబంధం కోసం ఎప్పుడైతే నువ్వు దగ్గర కావాలని ఆశపడుతున్నామో ఆటోమేటిక్‌గా మనం దేవునికి దూరం అయిపోతాం. ఇలాంటి బోధలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైన బోధలు కూడా కాదు. నీవు క్రైస్తవుడిగా ఉండాలంటే గనక దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను నువ్వు గైకొనాలి. వాటిని వెంబడించాలి. దేవుని వాక్యం ఆల్రెడీ చెబుతుంది. విగ్రహాలకు సమర్పించిన వాటిని మనం తినకూడదు అని దేవుని వాక్యం చాలా క్లారిటీగా చెబుతుంది. వీటికి అనేక మంది అనేక సాకులు వెతికి అనేక మందిని కూడా వారి యొక్క తప్పుడు బోధలోకి నడిపిస్తున్నారు. ఇది చాలా జాగ్రత్త. ఇంకొంతమంది అంటా ఉంటారు, మరి షాపులలో, రెస్టారెంట్లలో, హోటల్స్‌లలో వారు కూడా ముందు పూజ చేసుకునే ఇస్తారు కదా! అది కూడా ప్రసాదం లెక్కే కదని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అది చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటది. ఇప్పుడు హైందవులు ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు వారేం చేస్తారు, ముందు వారు దేవునికి ఆరాధించుకుని ఆయా వ్యాపారం మంచిగా జరగాలని వారు ఈ ఏదైతే ఆహారం ఉందో మొదటిది దేవుని దగ్గర పెట్టుకుని ఇక అక్కడ నా వ్యాపారం మంచిగా జరిగేటట్టు చూడయ్యా అని వాళ్ళు చేసుకుంటారు. అంతేగాని ఆ వండిన దాన్ని, ఆ చేసిన దాన్ని మొత్తం దేవునికి సమర్పించి మనకు బెటర్ కదా. అలాగే ఇంకొంతమంది అంటారు, ఇప్పుడు ఎవరైనా ఒక ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అది ప్రసాదం అని తెలీదు. కానీ దేవునికి అది ప్రసాదం అయ్యి మనకి చెప్పకుండా మనం తినేస్తే అదేమైనా తప్పా అంటే, నీకు తెలియనప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు. అది ప్రసాదమని తెలిసి కూడా నువ్వు తింటున్నావంటే అది తప్పు. క్రిస్మస్‌కి మీరు కేక్ కట్ చేసినప్పుడు ఆ కేక్ మేము తింటున్నాం గదా అని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ కేక్ అనేది మేము యేసుక్రీస్తు వారికి అర్పించం. ఇక్కడ అది అర్పణ కాదు. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఆ కేక్‌ని బలి అర్పించం అక్కడ. మేమంతా ఒక సెలబ్రేషన్‌గా ఒక హ్యాపీగా కేక్ కట్ చేసుకుంటున్నామే తప్ప, అదొక ప్రేమపూర్వకంగా చేసేదే తప్ప, అది దేవునికి బలి అర్పించేదైతే ఎట్టి పరిస్థితుల్లో కాదు. బలి అర్పించేది వేరు, ప్రేమతో ఇచ్చేది వేరు. దాన్ని గమనించి క్రైస్తవులు ప్రసాదం తినాలి అనే ఆశ నుండి దూరంగా ఉండి, దేవుని ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞకు కట్టుబడి, ఆయన మాటలకు లోబడి మనం బ్రతుకుదాం. దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. ఆమేన్.